నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రాణి రుద్రమ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి గాని, లేదా లగచర్ల ఇష్యూకి సంబంధించి గాని కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నిన్న నమస్తే. రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు బీజేపీకి, అక్కడ మోడీకి గులాంగిరి చేస్తా ఉన్నారని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి ఏం చెప్తారు సార్? దానికి ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పడం జరిగింది. అవును, ఇవాళ నేను భారతీయులకి గులాంని, భారతదేశానికి గులాంని, భారతదేశాన్ని పరిపాలిస్తున్న, అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి గులాంని. అక్కడ పుట్టినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్ల తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది కాబట్టి డెఫినెట్‌గా వారు పుట్టిన గుజరాత్‌కి గులాంని. గాంధీ గారి వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి గాంధీ గారు పుట్టిన గుజరాత్‌కి కూడా గులాంనే. మీ లెక్క ఇటలీకి గులాంని కాదు. హ్మ్. మీ లెక్క నకిలీ గాంధీ కుటుంబానికి గులాంని కాదు అని స్వయంగా కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినారు. హ్మ్. చెప్పినంక మళ్ళా ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఏం సందేహం? హ్మ్. కానీ ఇంకొక విషయం గూడా అదాని, అంబానీ సంస్థలు ఏదైతే ఉన్నాయో సోలార్ పవర్‌కి సంబంధించి మహిళలకి నేను దాన్ని ఇవ్వబోతున్నా. మహిళా సంఘాలకి ఇవ్వబోతున్నా. మహిళల్ని ఏమంటారు దాన్ని డెవలప్ జేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది మహిళల పార్టీ అని జెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి దీనికి మీరు ఏకీభవిస్తారా? అది మహిళలను వంచించేటువంటి పార్టీ. మహిళలకు ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామని మోసం చేసిన పార్టీ. ప్రతి మహిళకు ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ. ఇవాళ మహిళలకు ఏమంటారు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ. మహిళల సంఘాలకు రూ. 10,00,000 రుణమాఫీ పెంచుతాం, రుణం ఇచ్చేది పెంచుతామని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ. హ్మ్. అంగన్వాడీ మహిళలకు రూ. 18,000 ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ. ఇవాళ మహిళలను సంపూర్ణంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఏమంటారు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ. హ్మ్. మహిళలను మోసం చేసి మళ్ళా మహిళా విజయోత్సవ సభ పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక అది వాళ్ళకే చెల్లుతుంది. హ్మ్. అంటే దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. పార్టీ వచ్చి గూడా. ఈ హైడ్రా గాని, లేదంటే మూసీకి సంబంధించి గాని మీరు కొట్లాడుతున్న విషయం. ఇప్పటికి గూడా వాళ్ళు చెప్పుకునేది ఒకటే మాది ప్రజాపాలన, ప్రజా పక్షానున్నాం. మిగతా పార్టీలన్నీ గూడా మా మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అడ్డొచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి గూడా అరెస్టులు తప్పవని నిన్న ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి మీరిచ్చే సమాధానం? అది ప్రజా వంచన పాలన. హ్మ్. వాళ్ళు ప్రజాపాలన ఎక్కడ చేస్తున్నారు? ప్రజాపాలన చేస్తే ఎక్కడన్నా ఒక్క ఊర్లోకి పోయి మైక్ పెట్టండి. మీరు కనీసం మీరు హామీ ఇచ్చినటువంటిగా ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా 100% రైతు రుణమాఫీ చేసినారా? 100% వాళ్ళ మహిళలకి ఇందాక మీకు చెప్పినాను. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండ్రా? యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండ్రా? విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండ్రా? రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినారు. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేస్తలేరు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి కూడా పైసలు ఇస్తలేరు మీరు. హ్మ్. ఇవాళ ఎక్కడ చూసినా అయితే మూసి, లేకపోతే హైడ్రా, లేకపోతే 4 దినాలు డ్రగ్స్ కేసు, 4 దినాలు ఈ ఫార్మా కేసు, 4 దినాలు లగిచర్ల కేసు ఇట్లనే అంటే పొద్దెల్ల బుచ్చుతారన్నట్టు అంతే. హ్మ్. పొద్దెల్ల బుచ్చడం తప్ప ఇక్కడ పరిపాలన అనేటువంటిది చేత కావట్లేదు కాబట్టికనే అంత పెద్ద విజయోత్సవ సభల్లో గూడా ఇవాళ ప్రతిపక్షాలను తిట్టడందుకే టైం వేస్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకెక్కడన్నా ఉంటాడా? అంటే ఈ వారోత్సవాల మీద మీ అభిప్రాయం ఏంటి? దాదాపు సంవత్సరం కావస్తుంది. వాళ్ళు వారోత్సవాలు చేసుకుంటూ విజయోత్సవాలు అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వాళ్ళకి అర్హతే లేదు అని నేను చెప్తా ఉన్నా. హ్మ్. అంటే ఏది? వాళ్ళకి ఏ ఏ హామీ నెరవేర్చని వాళ్ళకు విజయోత్సవం చేసుకునేటువంటి అర్హత ఎక్కడున్నది? మీరు నిన్న అక్కడ లక్షల మంది, వేల మంది మహిళలను తీసుకొచ్చి కూర్చోబెట్టినారు. ఒక్క మహిళకు 2,500 ఇయ్యకుండా మీరు విజయోత్సవం చేసుకుంటే రేపొద్దున ఒక ఏడాది చూస్తారు, 2 ఏళ్ళు చూస్తారు. చీపురు కట్టలు పట్టుకొని అదే మహిళలు తిడతారు. హ్మ్. అంతే గదా! హ్మ్. అంటే ఎయిర్‌పోర్ట్‌లు గూడా కడతా ఉన్నాం. ఖచ్చితంగా చాలా ఎయిర్‌పోర్ట్‌లు గావాల్సుంటాయి తెలంగాణకి. ఎందుకు కట్టరాదు అని రామగుండం గాని, రకరకాల ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతా ఉంది. మీరు ఒప్పుకుంటారా? ఎయిర్‌పోర్ట్ కట్టడానికి గాని, ఇదేదో రామగుండంలో గాని, మొన్న ఏదేదో కొన్ని ఇష్యూస్ గూడా సైంటిఫిక్‌గా కొన్ని ఇష్యూస్ గూడా జరుగుతా ఉన్నాయి రామగుండానికి సంబంధించి. ఈ టైంలో ఒక ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు జేయడం అనేది కరెక్టే. యాక్చువల్‌గా ఎయిర్‌పోర్ట్‌లు కట్టడానికి, రైల్వే స్టేషన్స్ కట్టడానికి, బా మన నేషనల్ హైవేస్ ఎయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ గూడా సుముఖమే. ఈ ప్రపోజల్ గూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి పథకంలో భాగమే. హ్మ్. మామ్నూర్ ఎయిర్‌పోర్ట్ గావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ గావచ్చు, ఆ ఎయిర్‌పోర్ట్‌లకు కావాల్సినటువంటి జాగా విషయంలో ఎప్పుడు వీలైతే అప్పుడు తొందరగా జెప్పండి. మేము రెడీ ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో జెప్పింది. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్తే గతం 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ సో ఆ ల్యాండ్ ఇష్యూస్‌ని ఎక్కడ గూడా ఆహ్, క్లియర్ చేయకుండా వాటిని పెండింగ్ పెట్టింది. ఇవాళ తొందరగా చేయమని మేమే వెనకబడుతున్నాం. హ్మ్. ఇవాళ గతంలో జలమార్గం ద్వారా ట్రాన్స్‌పోర్టేషన్ గావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్స్ గావచ్చు, లేదంటే వాయు మార్గం ద్వారా ఉడాన్ పథకం కింద ఎయిర్‌పోర్ట్‌లు గావచ్చు. సో వీటన్నిటిని విస్తరించాలనేటువంటిదే నరేంద్ర మోడీ గారి పథకంలో భాగం. మీకు నాగార్జున సాగర్ నుంచి గూడా, అక్కడ నుంచి గూడా విమానం ఎగిరేటట్టుగా అవకాశాన్ని పెట్టినటువంటి పార్టీ కదా భారతీయ జనతా పార్టీ. హ్మ్. కాబట్టి మేమే ఎంకరేజ్ చేస్తున్నాం. హ్మ్. ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలే ఇన్నాళ్లుగా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చినాయి. హ్మ్.
సో, అంటే ఇప్పుడు అయితదంటారా? మరి ఆయన చెప్పేదేంటంటే ఖచ్చితంగా డెఫినెట్‌గా దీనికి అడ్డొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మేము అలాట్ చేసినాం గదా! కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. మీరు రెడీ అయితే మేము స్టార్ట్ చేసేస్తాము అని. కాబట్టి కేంద్రం ఎక్కడ గూడా ఇవాళ మీరు 35 రైల్వే స్టేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో కట్టినారు. చరిత్రలో లేనట్టుగా 750,00,00,000 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టినారు. సో, ఇవన్నీ ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే, ఇంకా దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ముందుకొస్తే, అంత త్వరగా అభివృద్ధి అనేటువంటిది జరుగుతది. ఇంకోటండి లగచర్ల విషయానికి సంబంధించి దాదాపు దాడుల విషయం గాని, అరెస్ట్‌ల విషయంలో మహిళలు చాలా మంది ఢిల్లీకి పోయిన పరిస్థితి. నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఆడబిడ్డలు కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ ఉంది, నేను డాక్టర్ దగ్గరికెళ్ళాలి. మా ఆయన్నేమో అరెస్ట్ చేసి తీసుకెళ్లారని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. మీ నాయకులను కూడా ఆపే ప్రయత్నం డీకే అరుణ్ గారిని గాని, ఈటెల రాజేందర్ గారిని గాని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తాను. అంటే లగచర్ల ఇన్సిడెంట్‌కి సంబంధించి ఏం జరుగుతుంది? ఇవాళ లగచర్ల ఇష్యూ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్ర. వాళ్ళని ఆ నాయకుడు కేటీఆర్ గారు ఈ కుట్రకి ప్రధాన సూత్రధారని తెలిసి కూడా ఈ రోజు వరకు అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తోంది. అసలు ఫార్మా కంపెనీ తీసుకుపోయి లగచర్లలో ప్రజలకు ఇష్టం లేకుండా ఎందుకు పెట్టాలి? మొదటి అంశం. ఫార్మా కంపెనీ వాడు ఆడ పెట్టుకొని లాభాలు తీసుకునేవాడు ఫార్మా కంపెనీ వాడు తీసుకుంటాడు. వాడి కోసం మీరు ప్రజల్ని ₹50,00,000 విలువ చేసేటటువంటి భూములని 10,00,000కే ఇయ్యాలని చెప్పి ప్రజల్ని బలవంత పెట్టేటువంటి హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడిది? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం అవసరం అంటున్నాం మేము. గత ప్రభుత్వం ఒక చోట ఫార్మాసిటీ కోసం భూములు తీసిపెట్టింది. వాటిలో కట్టుకోమనండి. ఆడబెట్టుకోమనండి. తీసుకుపోయి అక్కడెందుకు పెట్టాలా? అంటే ఎవరి బాగు కోసం? రేవంత్ రెడ్డి గారి కొడుకు బామర్ది కోసమా? రేవంత్ రెడ్డి గారి అల్లుడి కోసమా? రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల కోసమా? ఎవరి కోసం మీరు ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలని అనుకుంటున్నారు? ప్రజలు సస్యశ్యామలంగా పంటలు పండించుకునేటువంటి భూములను బలవంతంగా ప్రజల నుంచి గుంజుకునేటువంటి అవకాశం, హక్కు మీకెవరికిచ్చినారు అని మేము అడుగుతున్నాం. అంటే నేను మహిళా సంఘాలు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తే లోపలికి ఎళ్ళనివ్వకుండా బట్టలు చింపిన పరిస్థితి కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న తరుణంలో మరి ఈ సిట్యుయేషన్స్ అనేది ఎందుకు లోపలికి వెళ్ళనివ్వట్లేదని మహిళా సంఘాలు కూడా క్వెషన్ చేస్తా ఉన్నాయి. మరి మీరేం చెప్తారు? అంటే ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వము. మహిళల పైన దాడి చేయటము, మహిళల పైన దుర్భాషలాడటము, మహిళల పైన రేపులు, మహిళల పైన మర్డర్‌లు, మహిళల పైన దాడులు ఇవన్నీ కూడా పెరిగినాయి గదా! ఈ 11 నెలలుగా. వీళ్ళ కనీసము పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి ఒక హోంమంత్రి లేకపోవడం మన దురదృష్టం. ఇంకా వీళ్ళు మహిళా విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. అంటే ఈటెల గారిని గాని, డీకే అరుణ్ గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి లోపలికెళ్తుంటే వాళ్ళిద్దరూ కూడా ఎంపీలు ఇక్కడ. సో, ఆ క్యాడర్‌లో ఉన్న వాళ్ళని కూడా ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేది కరెక్టేనా? కరెక్ట్ అయిన సందర్భం. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటిది ప్రజాస్వామ్య పరిపాలన గాదు కదా! తొక్కుడు పరిపాలన నడుస్తోంది. హ్మ్. ఇక్కడంతా కూడా ఈయన తొక్కుడు సీఎం అయిండు. ఇలా ముఖ్యమంత్రి గారు తొక్కుడు సీఎం అయిండు. ఏమనంటే నేను వాళ్ళని దొక్కుతా, వీళ్ళని దొక్కుతా, గుడ్లు పీకుతా, గోళీలాడుకుంటా, పేగులు తీస్తా, మెడకేసుకొని ఆడుకుంటా, మొక్కలు మొలవనియ్యను. అంటే ఆయనేమో అంత నెగెటివ్ యాటిట్యూడ్ అనమాట. ఒక పాయిజన్ లాగా తయారైపోయి అందరిని నిర్బంధిస్తా, అందరిని జైళ్ళలో పెడతా, మాట్లాడినోళ్ళ నోర్లు మూయిస్తా, నా నోటికొచ్చినట్టుగా తిడతా. అంటే ఇది అంటే ఆయన పరిపాలించడం బంద్ చేసి ఇగో ఈ పని చేస్తున్నాడు. ఒక రౌడీయిజం నడుస్తుంది కాబట్టి అంతకు మించి మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏం లేదు. థాంక్ యూ మేడం.